కుంభరాశి వ్యక్తులకు ఈ నెల ఉత్సాహం మరియు ఆనందం రెండింటినీ వాగ్దానం చేస్తుంది. ఇది జీవితంలోని వివిధ కోణాలను ప్రభావితం చేసే వివిధ ఫలితాలను చూసే అవకాశాన్ని అందిస్తుంది. ఈ మాసం వివిధ ప్రాంతాలలో అనుకూలమైన లేదా అననుకూలమైన పరిస్థితులను తీసుకురావచ్చు. ఒకవైపు మీ ఆరోగ్యంలో మెరుగుదలలు ఉండవచ్చు. మరోవైపు కొత్త ఆరోగ్య సమస్యలకు సంభావ్యత ఉండవచ్చు. ఈ నెల కెరీర్ అవుట్లుక్ మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి మీ పనిపై దృష్టి సారించడం మరియు మీ కార్యాలయానికి అంతరాయం కలిగించే బహుళ వ్యక్తులతో సంబంధం లేని చర్చలు మరియు పరస్పర చర్యల వంటి పరధ్యానాలను నివారించడం చాలా అవసరం. ఈ నెల విద్యార్థుల విజయానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది. 5వ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ నెల మొదటి భాగంలో 4వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ చదువులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. మానసిక ప్రశాంతతను అందించి మీ చదువులపై దృష్టి కేంద్రీకరించేందుకు వీలు కల్పించే కుటుంబ వాతావరణం కొంతవరకు అనుకూలమైనప్పటికీ, బుధుడు 14వ తేదీన మీ స్వంత రాశిలోని 5వ ఇంట్లోకి మారి మీ విద్యా పురోగతిని మరింత మెరుగుపరుస్తాడు. ఈ నెల అనుకూలమైన కుటుంబ డైనమిక్స్ యొక్క వాగ్దానాన్ని కలిగి ఉంది. బృహస్పతి, సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడు వంటి శుభగ్రహాలు 4వ ఇంటిని ఆక్రమిస్తాయి. మీ తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలను తగ్గించగలవు మరియు సామరస్యపూర్వకమైన మరియు ప్రశాంతమైన గృహ వాతావరణాన్ని పెంపొందించగలవు. ఇంట్లో ఆనందం మరియు ప్రశాంతతను పెంపొందించడానికి కుటుంబ సభ్యులు ఏకమవుతారు. మీ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఈ నెల సాపేక్షంగా స్థిరంగా ఉండటానికి సహేతుకమైన అవకాశం ఉంది. మీరు మీ ఇంటి ఆనందానికి మరియు మీ గృహ ఖర్చులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఈ నెలలో మీ ఆరోగ్యం మధ్యస్థంగా మెరుగుపడే అవకాశం ఉంది. శని పాలక గ్రహం కుంభరాశిలో దాని బలమైన స్థానంలో ఉంది. ఇది మీ ప్రస్తుత ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి దోహదపడుతుంది. మునుపటి అనారోగ్యాల నుండి మీకు ఉపశమనం మరియు మీ శ్రేయస్సులో మొత్తం మెరుగుదలని అందిస్తుంది. మీరు క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అవలంబిస్తారు. ఆరోగ్య సమస్యల పరిష్కారంలో సహాయం చేస్తారు మరియు మీ శక్తిని పెంచుతారు. పరిహారం: యువతుల పాదాలను తాకడం ద్వారా ఆశీర్వాదం పొందడం జీవితకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. For more updates, subscribe our channel.